ఇప్పుడు ఈ గొడవల్లోకి ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం తను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం అనేది ఒక వివాదాన్ని రేకెత్తించింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు దాని క్రెడిట్ ఎవరిది? రాయలసీమ ఎత్తిపోతల పథకం క్రెడిట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడుదా అనేది అక్కడ రాజకీయంగా రెండు పార్టీల మధ్య కొట్లాట జరుగుతుంది. అసలు ఏంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏంటి? అసలు ఇది ప్రారంభమైందా? ఇది అసలు ఏ స్టేజ్లో ఉంది? దీని మీద వివాదం ఏంటంటారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 800 అడుగుల నీటి మట్టం నుంచి నీటిని తోడడానికి ఎప్పుడైతే 2015లో చర్యలు చేపట్టారో పూనుకున్నదో, రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులకి తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, ఈ ప్రాజెక్టులకు నీరు తరలించడం చాలా కష్టమవుతుంది అన్న ఆలోచన, భావన రాయలసీమ ప్రజల్లో ఆందోళన వచ్చింది. ఎందుకంటే శ్రీశైలం జలాశయం మీద ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులు ఇవి. ఆ 3 ప్రాజెక్టులకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని తరలించాలి. పోతిరెడ్డిపాడు దగ్గర 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే నీటిని తరలించడానికి అనుమతి అధికారికంగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం 800 అడుగుల నుంచి పాలమూరుకు నీటిని ఎత్తిపోస్తే ఇక 854 అడుగుల నీటి మట్టం శ్రీశైలంలో పరిరక్షించబడుతుందా? ఈ ప్రాజెక్టుల భవిష్యత్ ఏంటి అనే ఆందోళన సహజం. ఆ పూర్వరంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 మే 8వ తారీఖున ఆయన జీవో 1 విడుదల చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 3 టీఎంసీల నీటిని ప్రతిరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగుల నీటి మట్టం నుంచి పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్లకు తవ్విన శ్రీశైలం ప్రధాన కాలువలో ఎత్తిపోయడం ద్వారా తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ ఆయకట్టుకు స్థిరీకరణ కల్పిస్తాను అని చెప్పి ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు. దాని కింద 1 సెంటు భూమి, ఎకరా భూమి కొత్తగా ఆయకట్టు లేదు. స్థిరీకరణ కోసమే, అది తాగునీటి కోసమే అని చేపట్టారు. అయినా దానికి అనుమతి లేదు. కేఆర్ఎంబి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, పర్యావరణ అనుమతి లేదు. అందువల్ల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక రైతు శ్రీనివాస్ అని కోర్టుకు వెళ్ళాడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి. గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు టేకప్ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు నోటీసులు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు వాదనను అంగీకరించి మద్దతుగా నిలిచింది. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది 2020లోనే. తర్వాత కొన్ని పనులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో, దొంగతనంగా చేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వం ఆరోపించడంతో ఒక నిపుణుల కమిటీని కృష్ణా యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో నియమించారు. ఆ కమిటీ పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు అధ్యయనం చేసి క్షేత్రస్థాయికి వెళ్ళి చూసి నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత కొంత ఉల్లంఘన జరిగిందని, కొంత పనిష్మెంట్ ఫైన్ కూడా వేశారు గ్రీన్ ట్రిబ్యునల్ అని చెబుతున్నారు. ఆ ఆర్డర్ అయితే నేను చూడలేదు, కానీ స్టే విధించారు. కొనసాగుతున్నది స్టే. నిర్మాణం ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలోనే. తర్వాత దాన్ని కొనసాగించలేదు. ఆలోచనా పరుల వేదిక ప్రతినిధి బృందం మేము అక్కడికి వెళ్ళి చూసాం. ఈ మధ్య కాలంలోనే అదొక పెద్ద గొయ్యి తువ్వి ఉన్నది. దాని ఫోటో కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. దానికి మించి అక్కడ మోటార్లు పెట్టలేదు, నీటిని తోడలేదు, ఆ పథకం అమల్లోకి రాలేదు. అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే, సామాజిక ఆర్థిక సర్వే నివేదిక 2023-24 ప్రకారం 18.4% నిర్మాణ పనులు జరిగాయని అందులో పేర్కొనడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులో ఉన్న అధికారిక డాక్యుమెంట్. అందువల్ల పనులు ఎంత జరిగాయో మనకు అర్థమవుతుంది. రెండవది, డబ్బులు కూడా 3,850 కోట్లు వ్యయంచన అయితే దానికి 1,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారట. 750 కోట్ల రూపాయల వరకు
గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొని కాంట్రాక్టర్స్ కి చెల్లించారు. అది కూడా అడ్డగోలుగా చేసింది జగన్ గవర్నమెంట్ అని ఆనాడు పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల్ కేశవ్ గారు ఆరోపించారు. లోన్ తీసుకున్నారు, ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు, కాంట్రాక్ట్ సంస్థకు నేరుగా ఇచ్చారని. అది నేరమని, చట్ట వ్యతిరేకమని ఆ రోజు ఆయన గగ్గోలు పెట్టాడు. ఈ రోజు ఆయనే ఆర్థిక మంత్రి. మరి ఎందుకు అంత అడ్డగోలు చర్య తీసుకోలేదో ఈ రోజు పయ్యావుల్ కేశవర్ గారే బహిర్గతం చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు ఈ వివాదాలకి అంటే పదే పదే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఆంధ్రోళ్ళు అనేది అదొక ఇదైపోయింది. ఏ విషయం వచ్చినా సరే ఇప్పుడు ఏదైనా సరే ఈ దోపిడీ అనేది రెండు రాష్ట్రాల ఏదో ఆంధ్ర దోపిడీ అది కొన్ని పదాలు పడికట్టు పదాలు ప్రతిసారి తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ వివాదాలకి ఒక ఇంధనం కింద ఒక ఉత్ప్రేరకం కింద మారినాయి. అంటే ఇవన్నీ సమస్య పోవాలంటే అంతిమంగా ఏ రకమైన పరిష్కారం ఉంటే బాగుంటుంది అనేది చెప్పండి ఫైనల్గా. బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు, బీజేపీ కేంద్రంలో ఉన్నది, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ జాతీయ పార్టీ నిన్న మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నది. ఈ ఈ పార్టీలే నదీ జలాల సమస్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలని ట్రిబ్యునల్ తీర్పును వక్రీకరిస్తున్నాయి, చట్టాలను వక్రీకరిస్తున్నాయి, అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణలతో ప్రజల మధ్య అగాధాన్ని పెంచి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుగ్ధ ఈరోజు ఆ రాజకీయ పార్టీలో ఉన్నది. వాళ్ళే మాట్లాడుతున్నారు ఇవన్నీ. నేను సవాల్ చేస్తున్నా, ఒక బహిరంగ వేదిక ఎక్కడైనా హైదరాబాదులో అయినా, అమరావతిలో అయినా, లేదా ఏ ప్రాంతంలో అయినా నిర్వహించండి. మీ పార్టీలన్నీ రండి, నేను ప్రస్తావించిన పార్టీలన్నీ, ఇతర పార్టీలను ఆహ్వానించండి, మేము పాల్గొంటాం. ట్రిబ్యునల్స్ ఏం చెప్పినాయి, తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు, గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏమున్నాయి, అపెక్స్ కౌన్సిల్ ఏం నిర్ణయాలు చేశాయి, వీటన్నింటిపైన చర్చిద్దాం. చిత్తశుద్ధులు లేకుండా ప్రజలతో మనోభావాలతో ఆడుకుంటూ కొందరు తెలంగాణని, కొందరేమో రాయలసీమని, ఇంకొకరు ఉత్తరాంధ్రని, ఇవాళ తెలుగు ప్రజల మధ్య అగాధాన్ని పెంచి పెంచి విభజన రాజకీయాలతో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన దుర్మార్గం, దుర్మార్గం, దుర్మార్గం. సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి లేదా తెలంగాణ ఉద్యమానికి మెయిన్ కారణం ఏంటంటే నీళ్లు నిధులు అని చెప్పేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగట్లేదు ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పారు. అయితే రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ఒక విభజన చట్టం ఏర్పడింది. ఎవరి జలాలు కృష్ణా గోదావరిలో ఎవరి జలాలు ఎలా వాడుకోవాలనేది కూడా ఒక ఏర్పాటు జరిగింది. అయినప్పటికి కూడా తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు అంటే అధికార ప్రతిపక్ష రాజకీయాలు ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దాడి చేయాలన్నా, కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద దాడి చేయాలన్నా ఇప్పుడు జలాల నిప్పుల్ని వెలిగించడం అనేది పరిపాటి అయిపోయింది. మొన్న కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఈ ఈ పాలమూరు రంగారెడ్డి లేదా కృష్ణా జలాలు ఈ వివాదాన్ని మళ్ళీ రేకెత్తించి ఆయన పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నారు. దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమావేశం పెడితే అది రాలేదు. ఇది మొత్తంగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్లేమ్ చేయడానికి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి చంద్రబాబు నాయుడుని అలా అవుతుంది. కానీ ఇప్పుడు అసలు రెండు రాష్ట్రాల మధ్య ప్రజల్లో ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి నీళ్ళ సమస్య అనేది ఒక ఇదైంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీని పరిష్కారానికి మార్గాలు లేవా, ఇట్లాంటి అంశాలన్నీ మనతోటి చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. ఈ జల సమస్య మీద ఆయనకి బ్రహ్మాండమైన పట్టు ఉంది. దానికి తోడు ఆయన నిశితంగా సూటిగా మాట్లాడే తత్వం అయింది. ఆయన అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీనారాయణ. నమస్తే సత్యనారాయణ గారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, మనకు విభజన చట్టం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన సమస్యలు అనేవి ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో
అంటే ఆంధ్రప్రదేశ్లోనేమో రాయలసీమ ఆ, ఉద్యమాలకి ఒక వనరుగా మిగిలిన తగాదాలకి ఎందుకని అంటారు ఈ పరిస్థితి? సత్యనారాయణ గారు, మీకు ప్రేక్షకులకు నమస్తే. స్వాతంత్రానికి ముందు ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల మధ్య లేదా ప్రాంతాలు, సంస్థానాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుని అంతర్రాష్ట్ర నదీ జలాలను వినియోగించుకునేవారు. అదే. స్వాతంత్రానంతరం 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం పార్లమెంట్ చేసింది. ఆ పార్లమెంటు చేసినటువంటి చట్టం మేరకే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీకి సంబంధించి పరిష్కారం చూపెట్టడానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. కృష్ణానదీ జలాలపైన 1969లో మొదటి కృష్ణానదీ జల వివాదాల ట్రిబ్యునల్, అదే బచావ్ ట్రిబ్యునల్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ 1973లో నివేదిక ఇచ్చింది. అది 1976 జూన్ 1వ తారీఖు నుంచి అమల్లో ఉంది ఆ తీర్పు. గోదావరి నదీ జలాలపైన కూడా బచావత్ నేతృత్వంలోనే ట్రిబ్యునల్ వేయడం జరిగింది. 1980లో ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ఆ అవార్డు కూడా అమల్లో ఉన్నది. ఈ రెండు ప్రధానమైనటువంటి నదులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, నేటి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు జీవనదుల్లాంటివి. ఈ రెండు నదుల పైన ఆధారపడి ఇవాళ ప్రాజెక్టులు గతంలో నిర్మించుకున్నటువంటివి మనుగడ సాగిస్తున్నాయి. కొత్తగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణలో ఉద్యమం వచ్చింది. ఆ సందర్భంలో నీళ్ల సమస్య ఒక ప్రధానమైన సమస్యగా ఉద్యమకారులు ముందుకు తీసుకొచ్చారు. కానీ భారత పార్లమెంటు చేసిన చట్టాల ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం ట్రిబ్యునల్స్ నియామకం జరిగింది. ట్రిబ్యునల్స్ తీర్పులే శిరోధారి. ట్రిబ్యునల్ తీర్పులను సుప్రీంకోర్టు కూడా మౌలికంగా మార్చలేదు. అలాంటి దశలో ఒక రాజకీయ నినాదాన్ని ముందు పెట్టి ప్రజలను ఆవేశానికి గురి చేసి రాష్ట్రాన్ని విభజన జరిగిన సమస్యల్లో అది ఒకటి కాబట్టి ఆ సమస్య మళ్ళీ మళ్ళీ చెబుతూ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించడం సముచితం కాదు. ఎందుకంటే నదీ జలాల సమస్య రాజకీయ పార్టీలు తేల్చేటివి కాదు, లేదా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమో ప్రభుత్వాధినేతలో తేల్చేది కాదు. ఇవాళ ట్రిబ్యునల్ తీర్పులను మార్చాలంటే మళ్ళీ ట్రిబ్యునల్ నియామకం జరగాలి. కృష్ణానదీ జలాలపైన ఒక ట్రిబ్యునల్ ఇవాళ విచారణ చేస్తున్నది, అందరికీ తెలిసిన విషయమే. బచావ్ ట్రిబ్యునల్ గడువు 2000 మే 31కి ముగిస్తే కర్ణాటక, మహారాష్ట్రలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి రెండవ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని. 2003లో కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నియమించింది. ఆ ట్రిబ్యునల్ 2013లో తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పులో కూడా బచావో ట్రిబ్యునల్ నికర జలాలకు సంబంధించి పంపిణీ ఏ విధంగా చేసిందో దాన్ని యథాతథంగా మేము ఆమోదిస్తున్నాము. నీటి వినియోగానికి సంబంధించి ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి బచావో ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కల్పించిన మిగులు జలాల వినియోగ స్వేచ్ఛను మాత్రమే మేము నీటి లభ్యతను నిర్ధారించి పంచుతున్నామని మహారాష్ట్ర, కర్ణాటక కూడా మిగులు జలాలను పంచింది. దానివల్ల దిగువ రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ నీటిని మిగులు జలాలను మీరు పనిచేస్తే బచావో ట్రిబ్యునల్ మాకు స్వేచ్ఛ ఇచ్చింది, మీరు ఆ స్వేచ్ఛను హరిస్తున్నారు, పై రాష్ట్రాలు ఎక్కువ నీళ్లు వాడుకున్నప్పుడు మాకు నష్టం జరుగుతుంది, వరదలు వచ్చినప్పుడు నష్టపోతాము అని సుప్రీంకోర్టులో కేసేస్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పైన స్టే విధించారు. అది అమల్లోకి రాలేదు. బచావో ట్రిబ్యునలే ఈరోజు అమలులో ఉన్నది. ఈ వాస్తవాలని కప్పిపెట్టి ఎవరు ఏం మాట్లాడినా అది అర్ధసత్యాలు, వక్రీకరణలు, అబద్ధాలుగానే మిగిలిపోతాయి. ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులు శిరోధార్యం, వాటిని మార్చడానికి వీల్లేదు, ఉల్లంఘించడానికి వీల్లేదు అని రాశారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి, నెట్టంపాడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలిగొండ ప్రాజెక్టు, ఈ 6 ప్రాజెక్టులని చట్టంలో పేర్కొని వాటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి, వాటికి నీటి సమస్యను పరిష్కరించాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ బాధ్యత కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల నిర్వహణకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఒక ఉన్నత స్థాయి అపెక్స్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసింది చట్టం ప్రకారమే. అలాగే కృష్ణా జలాలకు వేరుగా, గోదావరి నదీ జలాలకు వేరుగా 2 బోర్డులను కూడా నియమించింది. ఈరోజు ఏ కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్నా కృష్ణా యాజమాన్య బోర్డు లేదా గోదావరి యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసి ఆమోదం లభించిన తర్వాతనే నిర్మాణం చేయాలి. ఒకవేళ ఆమోదం లేకుండా చేస్తే ఆ డబ్బు వృధా అవుతుంది, వాటికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని విస్పష్టంగా చట్టంలోనే పేర్కొన్నారు. అది పార్లమెంటు చేసిన చట్టం. దాంట్లో సవరణలు చేయకుండా దానికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈరోజు 512 కృష్ణానదీ జలాల్లో బచావో ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయిస్తే అందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీలు తెలంగాణకు ప్రాజెక్టుల వారిగా కేటాయించబడి ఉన్నాయి. బచావో ట్రిబ్యునల్ కేటాయింపులు ప్రాజెక్టుల వారిగా ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్దుబాట్ల ద్వారా భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీలు కృష్ణా జిల్లా ఆధునీకరణ ద్వారా, కృష్ణా డెల్టా ఆధునీకరణ ద్వారా ఆదా చేసి భీమాకు కేటాయించి సిడబ్ల్యూసి అనుమతితోనే కట్టుకోవడం జరిగింది. అది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అలాగే ఎస్ఆర్బిసికి పునరుత్పత్తి జలాలు, కేసీ కెనాల్ ఆధునీకరణ ద్వారా లభించే ఆదాయం అయ్యే 8 టీఎంసీలను కేటాయించి సిడబ్ల్యూసి అనుమతితో, ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించుకోవడం జరిగింది. ఇలాంటి సర్దుబాటులు ప్రాజెక్టుల వారిగా ఉన్నటువంటివి జాబితాను తయారు చేసి అపెక్స్ కౌన్సిల్లో, మొదటి అపెక్స్ కౌన్సిల్లోనే వాటిని ప్రకటించి ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. వాళ్ళిరువురు సంతకాలు పెట్టారు. కేసీఆర్ తప్పు చేశాడు అని కొంతమంది. కేసీఆర్ తప్పు చేసేదేంటి? బచావో ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ప్రాజెక్టుల వారిగా జాబితాను తయారు చేసి అక్కడ
అప్రూవ్ చేసి వాటిని ప్రకటించారు. అది చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిందో లేదా కేసీఆర్ గారు ఆమోదించిందో కాదు. ఇది వక్రీకరణ అలా మాట్లాడడం అంటే. బచావో ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగానే ఆ కేటాయింపులు ప్రాజెక్టుల వారిగా ఇప్పుడు నిర్ధారించి ప్రకటించారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన వివాదాన్ని కేసీఆర్ లేవనెత్తారండి. దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే కంటే కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్కి మధ్య అదొక తగాదాలా తయారైంది. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో లేదా? ఒకవేళ ఉంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇద్దరు దాని ఈ సోర్సు జోరాల నుంచి శ్రీశైలంకి మార్చడం మీద కూడా వివాదం జరుగుతుంది. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించిన వివాదం ఏంటి? దాని మీద ఇప్పుడు జరుగుతున్న వీళ్ళ కొట్లాట ఎక్కడికి తీసుకెళ్తుంది అంటారు? పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే రాష్ట్ర విభజన నాటికి నేను ప్రస్తావించిన 6 ప్రాజెక్టులు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేపట్టినటువంటి ప్రాజెక్టులు అని పార్లమెంటు నిర్ధారించింది. అందులో తెలంగాణలో కల్వకుర్తి, నెట్టంపాడు, ఆంధ్రప్రదేశ్లో తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనివా, వెల్లికొండ. ఈ 6 ప్రాజెక్టులకి పార్లమెంటు చేసిన చట్టంలో చట్టబద్ధత కల్పించారు. వాటిని పూర్తి చేయమన్నారు, నీటి సమస్యను పరిష్కరించమన్నారు. అది చట్టబద్ధత ఉన్నటువంటివి. ఇక పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల నుంచి ఒక ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేయడానికి ఒక పరిపాలనా అనుమతి సర్వే కోసం ఇచ్చింది. ఈలోపు రాష్ట్ర విభజన జరిగింది. 2015లో కేసీఆర్ ప్రభుత్వం జూరాల నుంచి అధ్యయనం చేయడానికి అనుమతించినటువంటి ప్రాజెక్టును స్థలం మార్చి శ్రీశైలం జలాశయం నుంచి, అది కూడా 800 అడుగుల నీటి మట్టం నుంచి, నదీ గర్భం నుంచి నీటిని ఎత్తిపోయడానికి ఆయన ప్రాజెక్టును మార్చి డిండి ఎత్తిపోతలను కూడా దానికి కలిపి పాలమూరు రంగారెడ్డి డిండిగా దాన్ని నిర్మాణం చేపట్టారు. దానికి ఎలాంటి అనుమతులు సిడబ్ల్యూసి కానీ పర్యావరణ అటవీ శాఖలు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అది. విభజన చట్టంలో లేదు, అనుమతులు లేవు. దాన్ని సక్రమ ప్రాజెక్టు, చట్టబద్ధంగా నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్ట్ అని నేనైతే భావించడం లేదు. అది అధికారికంగా ఎవరు చూసినప్పటికీ దాన్ని అక్రమ ప్రాజెక్టుగానే భావించడం జరుగుతుంది. దానిపైన ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఇతర నాయకుల మధ్య వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. అది వాళ్ళు ఈ వాస్తవాలను పరిగణలో తీసుకొని ఏం మాట్లాడుకున్నా సముచితంగా ఉంటుంది. అంటే ఆ సోర్స్ మార్చడానికి కారణం అక్కడ పంపులకు సంబంధించి ఏదో ఎక్కువ పంపులు పెంచితే ఎక్కువ డబ్బులు వస్తాయని, లంచాలు వస్తాయని, లేదంటే ఇంకొక కారణం ఏంటంటే అక్కడ ఎక్కువ మందిని డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి శ్రీశైలం అయితే తక్కువ మంది డిస్ప్లేస్ చేయడానికి చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ అవినీతికి సంబంధించిన అంశం అనేది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణకి దారితీస్తుంది, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటానికి. ఇప్పుడు దాని మీద ఏం చెప్తారు మీరు? అంటే ఉమ్మడి సోర్స్ మార్చడం ఆంధ్రప్రదేశ్ ఆ అనేది ప్రాజెక్టును శ్రీశైలానికి నిజంగా కిక్ బ్యాక్స్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును డిజైన్ చేయడానికి అనుమతించినప్పుడు అది వరద జలాలు, మిగులు జలాల ఆధారంగా చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టు. వరద ఎప్పుడు వస్తుందో అప్పుడే నీటిని తరలించడానికి అనుమతి ఉంటుంది. జూరాల నుంచి కృష్ణ వచ్చి కలుస్తుంది, అంటే భీమా కూడా ఆ పైభాగంలోనే కలుస్తుంది. జూరాల రిజర్వాయర్ 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉంది. అక్కడి నుంచే వరద వచ్చినప్పుడు పైభాగం నుంచే నీటిని తరలించే ఆలోచనతో ఉమ్మడి ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ కేసీఆర్ గారు దాన్ని శ్రీశైలంలో అయితే శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చేటప్పటికి తుంగభద్ర కూడా కలుస్తుంది, కృష్ణానది ప్రధాన నీటితో పాటు తుంగభద్ర నీరు కూడా కలుస్తుంది. శ్రీశైలంలో జలాశయంలో ఎక్కువ కాలం నీళ్లు ఉంటాయి. అలాగే కింద నుంచి 800 అడుగుల నీటి మట్టం నుంచే తోడుకోవడానికి వీలుగా పెడితే ఎక్కువ రోజులు నీటిని పంప్ చేసుకోవచ్చు, ఎక్కువ నీటిని వాడుకోవచ్చు అన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పి దాన్ని
జోరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. జోరాల నుంచి అయితే 35,000 వ్యయ అంచనానో ఎంతో ఉంటుంది జరిగేది. ఇప్పుడు అది 85,000 90,000 కోట్లు ఖర్చు పెట్టినా పూర్తి అయ్యేటట్టుగా లేదు. ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు వెచ్చించిన పని జరగలేదని అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. బీజేపీ నాయకులు ఎందుకుంటున్నానంటే బెదిరి శ్రీరామ్ నిన్ననే మాట్లాడినట్టుంది. ఆయన కేంద్ర జల సంఘం యొక్క అడ్వైజర్ గా కూడా ఉన్నారు. ఆయన నిన్న చెప్పారు 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సెంటు భూమికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి అని. అందువల్ల వ్యయ అంచనా పెరిగిపోయింది. సహజంగానే ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణంలో ఈపీసీ విధానాన్ని అమలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-05 ఆర్థిక సంవత్సరంలో. ఆనాటి నుంచి ఈపీసీ కిందనే ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఈపీసీ విధానమే లోపభూయిష్టమైంది, అవినీతిమయమైనటువంటిది అనేది నా అభిప్రాయం. అందువల్ల అవినీతికి ఆస్కారం లేకుండా నిర్మించే ఏ ప్రాజెక్టు ఈరోజు జరగడం లేదు. ఈరోజు అవినీతితో మునిగిపోయి ఉన్నాయి ఈ కాంట్రాక్టు సంస్థలు, అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వ అధికారులు అనేది నా అభిప్రాయం. అందులో అవినీతి కూడా, ధనార్జన కూడా ఒక ఆలోచనగా పెట్టుకొని ఉంటే ఆనాటి ప్రభుత్వం పెట్టుకొని ఉండవచ్చునేమో, నాకు తెలియదు. అదండి, అంటే కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్టర్ల వ్యాపారం కోసం, రాజకీయ నాయకుల కిక్ బ్యాక్ల కోసమే ఇప్పుడు ప్రజల అవసరాలు లేదంటే రైతుల అవసరాల కంటే కూడా ప్రాజెక్టుల రూపకల్పన కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈపీసీ వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నట్టుంది కదా. మేము ఆలోచన పరుల వేదిక ఏర్పాటు చేసినప్పుడే మాజీ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ రైతు నేత అక్కినేని భవానీ ప్రసాద్ గారు ఇతరులతో కలిసి ఆ సంస్థ ఏర్పాటు చేసినప్పుడే రిటైర్డ్ ఇంజనీర్ పాపారావు గారు, కంబంపాటి పాపారావు గారు, మేము ఒకే నినాదం ఇచ్చాము. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసం జరగాలి, కాంట్రాక్టర్ల కోసం కాదు అనేది మా నినాదం. ఈరోజు ఈపీసీ విధానం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్ల కోసమే ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. కాంట్రాక్టర్లే ఏ ప్రాజెక్టు ఏ పథకాన్ని చేపట్టాలని వాళ్లే ముందు అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు సూచిస్తారు, దాన్ని వాళ్ళు తలాడిస్తారు, వాళ్ళే సర్వే చేస్తారు, వ్యయ అంచనాలు కడతారు, టెండర్లు వేసుకుంటారు, వాటిని పాడుకొని నిర్మాణాన్ని చేస్తారు. అందువల్ల వాస్తవ ఖర్చు కంటే మించి 3-4 వ్యయ అంచనాతో పెట్టి డబ్బులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి వాస్తవం మన కళ్ళ ముందు నడుస్తున్నది. దానికి ప్రబల నిదర్శనమే అవసరం లేకపోయినా కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. వాటిని ప్రజల మనోభావాలతో, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, పోలవరం జలాశయం నుంచి ఒక ఎత్తిపోతల పథకం కావచ్చు 900 కోట్ల పైచిలుకుతో, అలాగే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ అన్ని ప్రాజెక్టుల రూపకల్పన, స్థలాలు మార్చడం, వ్యయ అంచనాలు మార్చడం, డబ్బు దండుకోవడం, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న పెద్దలు, అవినీతి అధికారులు. ఈరోజు జగమెరిగిన సత్యం ఇది. ఈరోజు ప్రజాధనం ఖర్చు అయిపోతున్నది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణంలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు భీమాన్ గురించి మాట్లాడుకున్నాం. 20 టీఎంసీల నికర జలాల ఆధారంగా కృష్ణా డెల్టా ఆధునీకరణతో సర్దుబాటు చేసి సిడబ్ల్యూసి పర్మిషన్ తో కట్టుకుంటున్న ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? పూర్తయిందా? కల్వకుర్తి పూర్తయిందా? నెట్టంపాడు పూర్తయిందా? తెలుగంగ పూర్తయిందా? అంద్రేనివా, గాలేర్నగిరి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తయ్యాయా? పార్లమెంట్ చేసిన చట్టంలో వీటన్నిటికీ చట్టబద్ధత కూడా ఉంది కదా. ముందు వాటి నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు కదా. దశాబ్దాలు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచిపోతున్నాయి. పెట్టిన డబ్బుకు విలువ లేకుండా పోతున్నది. పొలాలకు నీళ్లు అందడంలా, తాగడానికి నీళ్లు అందడంలా. కానీ దక్షిణ తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారు, ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. కానీ కృష్ణా జలాలు లేదా గోదావరి జలాలు
సద్వినియోగం చేయబడడం లేదనేది ఆవేదనతో చెప్పుతున్నటువంటి మాట. అదే అండి. ఇప్పుడు ఈ ఈ ఉమ్మడి ఉమ్మడి చట్టంలో ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. సుమారుగా 550 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. ఇప్పుడు అట్లా కాదు, మా వాటాకి ఇంకెక్కువ రావాలని చెప్పేసి తెలంగాణ మాట్లాడుతున్నారు. తెలంగాణ నుంచి ప్రతిసారి అది కూడా ఒక వివాదం అవుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రెండింటిని సపరేట్ రాష్ట్రాల కింద చూడాలి కాబట్టి అనేది ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. దీని మీద ఏంటండి స్పష్టత ఏంటి? సత్యనారాయణ గారు, నేను మొదటనే చెప్పాను ఆ విషయమే. అదే. ట్రిబ్యునల్స్ నీటిని కేటాయిస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కృష్ణా యాజమాన్య బోర్డు కాదు, అపెక్స్ కౌన్సిల్ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇవేవి కూడా నీటిని కేటాయించలేవు. 512 కేటాయింపు ఆంధ్రప్రదేశ్కు, 299 తెలంగాణకు ప్రాజెక్టుల వారిగా రావడానికి బచావ్ ట్రిబ్యునల్ 1976 జూన్ 1వ తారీఖు నుంచి అమల్లో ఉన్న ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వస్తున్నది. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సర్దుబాట్ల ద్వారా వచ్చినటువంటి నీళ్ళవి. ఒకటి రెండు, అది కూడా బీమాకు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు బీమాకు సర్దుబాటు, అది దక్షిణ తెలంగాణలో ఉన్నది. ఈరోజు వాటి ఆధారంగా 512, 299 ఖరారు చేసి ప్రాజెక్టుల జాబితాను నోటిఫై చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని వివాదాస్పదం చేయడం అనేటువంటిది ఏ విధంగా సమంజసం? అది తప్పుడు ఆరోపణ అని మళ్ళా నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బేసిన్లు లేవు, భేషజాలు వద్దు, రెండు రాష్ట్రాల మధ్య గొడవలు లేకుండా ప్రాజెక్టులు వాటర్ పంచుకుని చేసుకుందాం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట మార్చి ఈ రకమైన వివాదాలు తీస్తున్నారంటారు, లేవనెత్తున్నారంటారు? రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్నప్పుడు నీళ్ల సమస్యను ముందుకు తీసుకొచ్చారు, బేసిన్ల గురించే మాట్లాడారు. అధికారంలోకి వచ్చినాక బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశాలు జరిగాయి. గోదావరి కృష్ణా నదుల అనుసంధాన పథకాలపైన వాళ్ళు చర్చించారు. కాళేశ్వరం తరహాలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలానికి నీళ్లు ఎత్తిపోసే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారే సూచించారని వార్తలు వచ్చినాయి. ఆ సందర్భంలో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నదీ జలాల అనుసంధాన పథకాలు మళ్ళా ఉమ్మడిగా టేకప్ చేయడం కూడా అంత సముచితం కాదు. పోలవరం, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేయాలని నాలాంటి వాళ్ళం మాట్లాడాం. తర్వాత దశలో పోలవరం, ప్రకాశం బ్యారేజ్, బొల్లాపల్లి, బనకచర్ల అనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో ఎవరో ఊదారు, ఆయన దానికి తలాడించారు అని వార్తలు వచ్చినాయి. ఆ పూర్వరంగంలోనే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి తిరుపతి నగరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాయలసీమ రతనాలసీమ చేస్తాను, బేసిన్లు లేవు, భేషజాలు లేవన్నారు. మళ్ళా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బేసిన్ ప్రాతిపదిక పైన నీటిని ఎందుకు రాబట్టడం లేదు, హక్కుగా సాధించడం లేదని ఇవాళ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తా ఉన్నారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళ నాయకులందరూ కూడా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా బేసిన్ సమస్యను ముందుకు పెట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పారు, విచారణ చేస్తున్నారు. ఆ విచారణ రేపు 21 నుంచి మళ్ళా 3 రోజులు జరగబోతున్నది. తెలంగాణ ప్రభుత్వం 811 టీఎంసీల్లో నికర జలాల్లో బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన వాటిలో తెలంగాణకు 555 టీఎంసీలు కావాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2వ ట్రిబ్యునల్ మిగులు జలాలను కేటాయించిన వాటితో కలిపి ఉమ్మడి రాష్ట్రానికి 1005 టీఎంసీలు కేటాయించిన వాటిలో
తెలంగాణకే 968 టీఎంసీలు కావాలని వ్రాతపూర్వకంగా డిమాండ్ చేశారు. అడ్వకేట్ ద్వారా వాదనలు కూడా వినిపించారు. నేను ప్రస్తుత ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి, తెలంగాణ నాయకులకి, ఈ విషయం పైన మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఒక సూచన చేస్తున్నా. వాళ్ళు ముందు బచావో ట్రిబ్యునల్ ఏ విధంగా ప్రామాణికాన్ని తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు వచ్చాయో అధ్యయనం చేయమని కోరుతున్నా. 2130 టీఎంసీలలో కర్ణాటక 734 టీఎంసీలు కేటాయించబడింది. కృష్ణానది బేసిన్లో 45% పరివాహక ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. మరి 2130 టీఎంసీల్లో 45% వాళ్ళకు పోలేదే, కేటాయించలేబడలేదే. అలాగే మహారాష్ట్ర పరివాహక ప్రాంతం నుంచి పరిగణలో తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ నీళ్ళు వస్తాయి, కానీ 585 టీఎంసీలు మాత్రమే కేటాయించబడింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు వచ్చాయి. బేసినే ప్రాతిపదిక అయితే ఈ నీటి కేటాయింపులు బచావో ట్రిబ్యునల్ ఎలా చేస్తుంది? బచావో ట్రిబ్యునల్ బేసిన్ అనేటువంటిది కొలబద్ద కాదని నిర్బంధంగా తిరస్కరించి 1960 సెప్టెంబర్ నాటికి ఏ ప్రాజెక్టులైతే నిర్మించుకొని నీటిని వినియోగించుకుంటున్నాయో, ఏ ప్రాజెక్టుల ప్రతిపాదనలో ఉండి ప్రణాళిక సంఘం ఆమోదించిందో, కేంద్ర ప్రణాళిక సంఘం, వాటికి మాత్రమే నికర జలాల కేటాయింపు చేస్తామని ప్రాజెక్టుల వారిగా నీటిని నిర్ధారించి వినియోగాన్ని శాస్త్రీయంగా హేతుబద్ధంగా నిర్ణయించి కేటాయించింది. ఈరోజు బేసిన్ సమస్యను ముందుకు తీసుకొస్తే చెల్లుబాటు అవుతుందా? ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013 తీర్పులో బచావో ట్రిబ్యునల్ ఏ ప్రామాణికంగా అయితే నికర జలాలు కేటాయించిందో వాటిని మేము యథాతథంగా కొనసాగిస్తున్నాము, ఆమోదిస్తున్నామని తీర్పు చెప్పింది. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళా మార్చడానికి వీల్లేదు. ఇవాళ ఆ తీర్పు సుప్రీంకోర్టు ముందు వ్యాజ్యం నడుస్తున్నది. అందువల్ల ఏ ప్రాతిపదిక పైన 555 టీఎంసీలు 811 టీఎంసీల్లో తెలంగాణ అడుగుతున్నదో నాకైతే అర్థం కావడంలా. దానికి శాస్త్రీయ కొలబద్ధత కానీ, హేతుబద్ధత కానీ, చట్టబద్ధత కానీ, లేదా రేపు ట్రిబ్యునల్ ఆలకించడానికి కూడా అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ గొడవల్లోకి ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం తను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం అనేది ఒక వివాదాన్ని రేకెత్తించింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు దాని క్రెడిట్ ఎవరిది? రాయలసీమ ఎత్తిపోతల పథకం క్రెడిట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడుదా అనేది అక్కడ రాజకీయంగా రెండు పార్టీల మధ్య కొట్లాట జరుగుతుంది. అసలు ఏంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏంటి? అసలు ఇది ప్రారంభమైందా? ఇది అసలు ఏ స్టేజ్లో ఉంది? దీని మీద వివాదం ఏంటంటారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 800 అడుగుల నీటి మట్టం నుంచి నీటిని తోడడానికి ఎప్పుడైతే 2015లో చర్యలు చేపట్టారో, పూనుకున్నదో, రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులకి తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, ఈ ప్రాజెక్టులకు నీరు తరలించడం చాలా కష్టమవుతుంది అన్న ఆలోచన, భావన రాయలసీమ ప్రజల్లో ఆందోళన వచ్చింది. ఎందుకంటే శ్రీశైలం జలాశయం మీద ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులు ఇవి. ఆ 3 ప్రాజెక్టులకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని తరలించాలి. పోతిరెడ్డిపాడు దగ్గర 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే నీటిని తరలించడానికి అనుమతి అధికారికంగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం 800 అడుగుల నుంచి పాలమూరుకు నీటిని ఎత్తిపోస్తే ఇక 854 అడుగుల నీటి మట్టం శ్రీశైలంలో పరిరక్షించబడుతుందా? ఈ ప్రాజెక్టుల భవిష్యత్ ఏంటి అనే ఆందోళన సహజం. ఆ పూర్వరంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 మే
8వ తారీఖున ఆయన జీవో 1 విడుదల చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 3 టీఎంసీల నీటిని ప్రతిరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగుల నీటి మట్టం నుంచి పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్లకు తవ్విన శ్రీశైలం ప్రధాన కాలువలో ఎత్తిపోయడం ద్వారా తెలుగు గంగా గాలేరునగిరి శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ ఆయకట్టుకు స్థిరీకరణ కల్పిస్తాను అని చెప్పి ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు. దాని కింద 1 సెంటు భూమి, ఎకరా భూమి కొత్తగా ఆయకట్టు లేదు. స్థిరీకరణ కోసమే, అది తాగునీటి కోసమే అని చేపట్టారు. అయినా దానికి అనుమతి లేదు. కేఆర్ఎంబి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, పర్యావరణ అనుమతి లేదు. అందువల్ల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక రైతు శ్రీనివాస్ అని కోర్టుకు వెళ్ళాడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి. గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు టేకప్ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు నోటీసులు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు వాదనను అంగీకరించి మద్దతుగా నిలిచింది. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది 2020లోనే. తర్వాత కొన్ని పనులు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో, దొంగతనంగా చేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వం ఆరోపించడంతో ఒక నిపుణుల కమిటీని కృష్ణా యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో నియమించారు. ఆ కమిటీ పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు అధ్యయనం చేసి క్షేత్రస్థాయికి వెళ్ళి చూసి నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత కొంత ఉల్లంఘన జరిగిందని, కొంత పనిష్మెంట్ ఫైల్ కూడా వేశారు గ్రీన్ ట్రిబ్యునల్ అని చెబుతున్నారు. ఆ ఆర్డర్ అయితే నేను చూడలేదు, కానీ స్టే విధించారు. కొనసాగుతున్నది స్టే. నిర్మాణం ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలోనే. తర్వాత దాన్ని కొనసాగించలేదు. ఆలోచన పరుల వేదిక ప్రతినిధి బృందం మేము అక్కడికి వెళ్ళి చూసాం ఈ మధ్య కాలంలోనే. అది ఒక పెద్ద గొయ్యి తువ్వి ఉన్నది. దాని ఫోటో కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. దానికి మించి అక్కడ మోటార్లు పెట్టలేదు, నీటిని తోడలేదు, ఆ పథకం అమల్లోకి రాలేదు. అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే, సామాజిక ఆర్థిక సర్వే నివేదిక 2023-24 ప్రకారం 18.4% నిర్మాణ పనులు జరిగాయని అందులో పేర్కొనడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులో ఉన్న అధికారిక డాక్యుమెంట్. అందువల్ల పనులు ఎంత జరిగాయో మనకు అర్థమవుతుంది. రెండవది, డబ్బులు కూడా 3,850 కోట్లు వ్యయంచన అయితే దానికి 1,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారట. 750 కోట్ల రూపాయల వరకు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొని కాంట్రాక్టర్స్ కి చెల్లించారు. అది కూడా అడ్డగోలుగా చేసింది జగన్ గవర్నమెంట్ అని ఆనాడు పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల్ కేశవ్ గారు ఆరోపించారు. లోన్ తీసుకున్నారు, ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు, కాంట్రాక్ట్ సంస్థకు నేరుగా ఇచ్చారని. అది నేరమని, చట్ట వ్యతిరేకమని ఆ రోజు ఆయన గగ్గోలు పెట్టాడు. ఈ రోజు ఆయనే ఆర్థిక మంత్రి. మరి ఎందుకు అంత అడ్డగోలు చర్య తీసుకోలేదో ఈ రోజు పయ్యావుల్ కేశవర్ గారే బహిర్గతం చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు ఈ వివాదాలకి అంటే పదే పదే ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజల మధ్యలో, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఆంధ్రోళ్ళు అనేది అదొక ఇదైపోయింది. ఏ విషయం వచ్చినా సరే ఇప్పుడు ఏదైనా సరే ఈ దోపిడీ అనేది 2 రాష్ట్రాల, ఏదో ఆంధ్ర దోపిడీ, అది కొన్ని పదాలు, పడికట్టు పదాలు ప్రతిసారి తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ వివాదాలకి ఒక ఇంధనం కింద, ఒక ఉత్ప్రేరకం కింద మారినాయి. అంటే ఇవన్నీ సమసిపోవాలంటే అంతిమంగా ఏ రకమైన పరిష్కారం ఉంటే బాగుంటుంది అనేది చెప్పండి ఫైనల్గా. బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు, బీజేపీ కేంద్రంలో ఉన్నది, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ జాతీయ పార్టీ నిన్న మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నది. ఈ పార్టీలే నదీ జలాల సమస్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలని ట్రిబ్యునల్ తీర్పును వక్రీకరిస్తున్నాయి, చట్టాలను వక్రీకరిస్తున్నాయి, అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణలతో ప్రజల మధ్య అగాధాన్ని పెంచి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుగ్ధ ఈరోజు ఆ రాజకీయ పార్టీలో ఉన్నది.
వాళ్ళే మాట్లాడుతున్నారు ఇవన్నీ. నేను సవాల్ చేస్తున్నా, ఒక బహిరంగ వేదిక ఎక్కడైనా, హైదరాబాద్లో అయినా, అమరావతిలో అయినా, లేదా ఏ ప్రాంతంలో అయినా నిర్వహించండి. మీ పార్టీలన్నీ రండి, నేను ప్రస్తావించిన పార్టీలన్నీ, ఇతర పార్టీలను ఆహ్వానించండి, మేము పాల్గొంటాం. ట్రిబ్యునల్స్ ఏం చెప్పినాయి, తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు, గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏమున్నాయి, అపెక్స్ కౌన్సిల్ ఏం నిర్ణయాలు చేశాయి, వీటన్నింటిపైన చర్చిద్దాం. చిత్తశుద్ధులు లేకుండా ప్రజలతో మనోభావాలతో ఆడుకుంటూ కొందరు తెలంగాణని, కొందరేమో రాయలసీమని, ఇంకొకరు ఉత్తరాంధ్రని, ఇవాళ తెలుగు ప్రజల మధ్య అగాధాన్ని పెంచి పెంచి విభజన రాజకీయాలతో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన దుర్మార్గం, దుర్మార్గం, దుర్మార్గం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.